అదే నేను చాలా కాలం నుంచి విప్లవోద్యమంలో పనిచేసి రిటర్న్ వచ్చిన కాబట్టి మా బంధువులను పాత మిత్రులను కలిసిపోదామనేటువంటిది ఇది ఆలోచించే రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మీడియా వాళ్ళు కూడా అదే విషయానికి పరిమితమై ఆలోచించండి. ఎందుకంటే ఏం లేదో రాజకీయం లేదు, రాజకీయ పార్టీని పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా లేవు. ఇదివరకు మన అన్ని ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో మా రాజకీయ ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం రాజకీయాలు లేవు. మా కుటుంబం వాళ్ళను బంధుమిత్రులను కలవటానికి వచ్చినాము. ఇక దీనికే పరిమితమై మీరు రాసుకునేది కానీ ఛానల్స్ ప్రచారం చేసేది కానీ దానికే పరిమితమై ఉండాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం మేము. ఒకవేళ లీగల్గా పని చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఆలోచిస్తాము. అది ప్రభుత్వం చేతిలో ఉన్నదనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవి ఆలోచించి లీగల్గా మీరు ఎంతైనా పని చేసుకోవచ్చు అనేటువంటిది మాట్లాడుతున్నారు. కానీ రేపు పని చేస్తే ఎలాంటి చర్య తీసుకుంటారు అనేటువంటిది అయితే మాకు అర్థం కాలేదు. అందుకోసం ఏంటంటే మీడియా వాళ్ళు కూడా దీనికి భిన్నంగానైతే మీరు ఫోకస్ చేయొద్దనేటువంటిది కోరుతున్నాను. నేను 46 సంవత్సరాల క్రితం మా ఊరికి పోయినా. దాదాపు 99 జనవరిలో మా ఊరికి రాత్రిపూట వచ్చి వెళ్ళిపోయినా. ఆ దినంలో కూడా మా ఊరు ఏ రకంగా ఉన్నది, దాని డెవలప్మెంట్ ఏంటిది అనేది కూడా తెలియదు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే వెళ్ళలేదు. ఇక్కడనే మా చుట్టాలింటికి వచ్చాను. కలిసిన మీడియా వాళ్ళు కలిసినట్టే మా పాత మిత్రులు కూడా కలిసినారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ సార్, భవిష్యత్తు ఏమైనా కార్యాచరణ రాజకీయంగా కానీ సామాజిక సేవా కార్యక్రమంగా కానీ ఏమైనా ఆలోచన ఉంది సార్? సామాజికంగా సేవ చేద్దాం అనేటువంటిది ఉంది, కానీ రాజకీయ పార్టీ పెట్టాలి, ఓట్లలో పాల్గొనాలని అటువంటి ఉద్దేశం అయితే లేదు. కాబట్టి సామాజిక స్థితిలో కూడా ప్రజలకు సేవ చేసడానికి అవకాశం ఇస్తుందా ఇయ్యదా అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. మన చేతిలో ఏం లేదు. అది జనరల్గా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాలను సపోర్ట్ చేస్తామనేటువంటిది ఇంతకు ముందు కూడా ఈ మీడియా ముందు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అది అంతే, దానికే పరిమితమై మీరు రాసుకోండి.